హలో గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్విబి గేమర్. ఇవాళ మనం ఆడబోతుంది ఒక క్రికెట్ అనమాట, T20 3D. ఈ గేమ్ అయితే ఆఫ్లైన్లోనే అనమాట గాయస్. మీరు ఈజీగా ఎంచక్క ఇంటర్నెట్ లేకుండా ఆడచ్చు. నేనైతే ఇప్పటికి ఒక 3 మ్యాచెస్ అసలు మ్యాచెస్ ఆడలేదు గాయస్. గ్రేట్, 200 కాయిన్స్ రిసీవ్డ్. మనకైతే ఫ్రీ స్పిన్లో అయితే 200 కాయిన్స్ రిసీవ్ అయితే అయ్యాయి అనమాట. ఇక్కడ చూడొచ్చు, ఇంటర్నేషనల్ జపక్ ప్రీమియర్ లీగ్ అనమాట. ఇందులో మనం ఏమైనా ఈజీగా చూస్ చేసుకోవచ్చు. కాబట్టి మనమైతే ఈసారి ఆర్సీబీ వర్సెస్ ఎంఐ చేద్దాం. కానీ ఇందులో అన్నీ వేడిగా ఉంటాయి. ముంబై మ్యామత్స్ ఎస్, కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ ప్యాంథర్స్, ఢిల్లీ డ్రాగన్స్, చెన్నై చితాస్, గుజరాత్ గొరిల్లాస్, లక్నో బెంగళూరు బుల్స్ అంటే ఆర్సీబీ. కాబట్టి ఇవాళ మనం ఆర్సీబీ వర్సెస్ ఎంఐ ప్లే రాజ్కోట్. మన దగ్గర అంత డబ్బులు ఎత్తు లేవు గైస్, మనం పేదలం అనమాట. గ్రౌండ్ మొత్తం చూడండి ఎంత విశాలంగా ఉందో. ఇటు అటు ఇటు అటు. సూపర్గా ఉంది గ్రౌండ్. ఎంత పెద్ద స్టేడియం కదా గైస్. స్కిప్ చేసేద్దాం. స్కిప్ చేస్తాను గైస్. 26 runs from 3 overs at 8.67 runs per over. ఒక ఓవర్లో 8.67 runs, 26 runs కావాలి. ఫస్ట్ ఫ్యాట్ విరాట్ కోహ్లీ, నాన్ స్ట్రైకర్ రాజ్, ఎవరో తెలియదు, రాజ్పి అంట. గ్లెన్ ఎమ్, విరాట్ కోహ్లీని పంపిద్దాం ఫస్ట్. కింగ్ వీకే ఆటను చూడాలనుకుంటే ఖచ్చితంగా అందరూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫేస్ కూడా అచ్చం విరాట్ కోహ్లీ లాగానే ఉంటుంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఎవరెవరున్నారో నెక్స్ట్ ఎవరు చెయ్యాలో కామెంట్ చేయండి, ఓకేనా గాయస్. నెక్స్ట్ నుంచి ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే లైక్ చేసుకోండి, సిఎస్కే ఫ్యాన్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మిగతా ఛాన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఎవరితో చెయ్యాలో. ఆర్సీబీ వర్సెస్ నెక్స్ట్ ఎవరితో చెయ్యాలో కామెంట్ చేయండి. ఆర్సీబీ ఫ్యాన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, సిఎస్కే కామెంట్ అండ్ లైక్, ఎంఐ షేర్ అందరైతే ఖచ్చితంగా చేయండి. విరాట్ కోహ్లీ రన్అట్ అయితే అయ్యాడు గైస్, అంత నా తప్పే. మొహమ్మద్ సింగా ఏదో ఒక సింగ్లే. ట్యాప్ వెన్ రెడీ, ఓకే ఐఎమ్ రెడీ. నొక్కి గొట్ గైస్, పరిగెత్తు. ఫోర్ అంటే గైస్ అలా చేతులు ఊపుతాడనమాట, కొంతమందికి రాదు చూడండి. 6 runs మనకి, 1 wicket పోయింది 6 runsకే. నెక్స్ట్ 6 నో వికెట్ తీసా. అమ్మయ్యా, ఈ ఎంపైర్కి మనం అయితే డబ్బులు అచ్చిచ్చి కాదు, ఈ ఎంపైర్ మనోడే అన్నమాట గైస్, మన ఫ్రెండు, అందుకే మనకి హెల్ప్ చేస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో, నెక్స్ట్ గైస్ బాల్ దూరం కొట్టరా మొహమ్మద్ అంటే నేనే కదా తక్కువ కొట్టాలి, సారీ మొహమ్మద్. నెక్స్ట్ అయితే కరెక్ట్ గాయస్, ఈసారి 4 వెళ్ళిపోతుంది చూడండి. సారీ 4 కాదు, లెగ్ బాయ్ బాయ్. ఓకే టాటా బాయ్ బాయ్, గుడ్ బై, సీ యూ, టాటా బాయ్ అంటే ఏంటో ఒక్కటి కూడా తెలియదు. కానీ దాన్ని కొడితే 2 runs వస్తాయి గైస్, మనకి ఒక ప్లస్. లెగ్ బాయ్, టాటా బాయ్ బాయ్. ఇప్పుడైతే 9 runs అయితే మనం తీసాం. 4 అబ్బా మిస్ అయిపోతుంది. ఈసారి 4 కొడుతుంది గైస్ ఖచ్చితంగా. రోహిత్ శర్మ స్పిన్ బౌలర్ వస్తున్నాడు. స్పిన్ అయితే మనం కొట్టగలం లేదో తెలీదు, కానీ స్పిన్ కొట్టేద్దాం. 4 షర్ట్ అవ్వట్లే, కొత్త బ్యాట్ తీసుకుందాం. కొత్త బ్యాట్ తీసేసుకున్నాం. తీక్కుట ఇది ఎట్లుంటుంది వాడు మనతోని. 4 అట్లుంటుంది మరి మనతోని. ఆయన గేమ్ మాత్రం బాగా. 13 runs అయ్యా కొట్టు. బాయ్ చేసి బాయా, వద్దు మనకే ఎందుకు, ఖాళీ కాకపోతే
అది 4. ఎవరు రావాడు? రోహిత్ శర్మ కథ వేస్తుంది. సరే 4. 4 మందికి వదిలేస్తున్నానా? ఈసారి కొడతాను గైస్. 3, 2, 1, 4. మిస్ నాకు వద్దురా బాబు. మొహమ్మద్ నరేష్ అంటే నాకు వచ్చింది చదువుతున్నాను లేండి. కొట్టు వద్ది అట్లుంటుంది. 4 టప్పటిప్పి గైస్ దాంతో స్టెప్ ఇచ్చి టిప్పటి అనుకొని 4 అది. నేను ఒకసారి బౌల్ కొడుతూ ఎవడో పట్టుకోలేడు. మొహమ్మద్ సింగ్ అంటే మొహమ్మద్ సింగ్ నేనే అనమాట. ఇది 4. ఎంఎల్ అసలు మంచి ప్లేయర్స్ లేరా, వేస్ట్ ప్లేయర్స్ అందరూ వేస్ట్ గైస్. ఎంఐలో ఒక్క రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా తప్పించి మిగతా వాళ్ళందరూ వేస్ట్. ఓ నా ఎస్ బాయ్ వచ్చిందా మనకి? లెగ్ బాయ్. స్టూడెంట్స్ ఇచ్చి యాస్ బెంగళూరు won by 9 wickets. మనం 9 wickets తీసి గెలిచామన్నమాట. 2.4 hours. రోహిత్ శర్మ, జేసన్ ఎవడు చూపించలేదు, జస్ప్రీత్ బుమ్రా అనుకుంటా. మీకు కనుక గేమ్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆర్సీబీ ఫ్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సిఎస్కే లైక్ చేసుకోండి అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ బెంగళూరు బుల్స్ వర్సెస్ ఎవరితో చేయాలో కామెంట్ చేసేయండి. సరే ఇంకా నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ సాయి ఎస్విబి గేమర్. టాటా బాయ్ బాయ్, సీ యూ. నెక్స్ట్ ఖచ్చితంగా ఈ వీడియోని పెడతాను. ఎవరితో పెట్టాలో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. బాయ్ బాయ్.